తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియ టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభువును సాతానుడు శోధించిన 3 శోధనలలో చివరిదైన జీవపు డంబాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడానికైతే ప్రయత్నించాను. సో ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి కడుపు నిండిందనుకోండి, ఆహారం పుల్లుగా ఉందనుకోండి, ఇక మనిషి రెండోది కోరుకునేది ఏంటంటే అధికారం. ఇక అధికారమే ఉంది అనుకోండి, ఇక ఆయన నోటికి హద్దుపన్నట్లుగా అన్నట్లుగా డంపపు మాటలు ఎన్నైనా మాట్లాడేస్తాడు. అంటే కారణం, తనకు అధికారం ఉంది, తినటానికే ఉంది, పరపతి, పలుకుబడి, ఆస్తి, అంతస్తు, పదవి ఇలాంటి అన్నీ ఉన్నాయి అనుకోండి, మనిషి కోరుకునేది లేకపోతే మనిషి పలికే మాట అంత డంబంగా ఉంటుంది. అంటే నేను ఏదైనా చేసేయగలను, ఏదైనా వాగ్దానం చెప్పేయగలను, లేకపోతే ఏదైనా చేస్తానని భయపెట్టగలను అన్నట్లుగా ఒక మాట తీరుంటుంది అనే సంగతిని గమనించాలి. అందరికీ అని నేను చెప్పట్లేదు, కానీ ఆ కలిగిన స్థితిని బట్టి వాళ్ళ ప్రభావం అలా ఉంటుంది అని వాక్యాన్ని బట్టి మనం గ్రహిస్తున్నాం. చూడండి, వాక్య భాగం చదువుకొని వివరణలోనికి వెళ్ళడానికి ప్రయత్నించాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నానండి. అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ దుష్టుడు కూడా వ్రాయబడి ఉన్నది, గ్రంథంలో ఉన్నదే నేను చెప్తున్నా, లేనిది చెప్పనిది చెప్పట్లేదు, నేను అబద్ధం చెప్తున్నానా అన్నట్లుగా అవతల వ్యక్తి యొక్క విధానాన్ని బెండి చేయటానికి దుష్టుడు ఎప్పుడు వాక్యంలో ఉన్నటువంటి విధానాన్నే తీసుకొని నమ్మబలికిస్తాడు. ఆ వాక్య సందర్భం ఎందుకు, ఎక్కడ, ఏ విధంగా అది మెన్షన్ చేయబడింది అనేది మనం గబిక్కిని ఆలోచించకుండా వాక్యంలో ఉన్నదే చెప్పాడు కదా, వాక్యమే కదా అని అనేక మంది ఆ దుష్టుని వలలో పడిపోతున్నటువంటి వారుగా చాలామంది మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, శరీరం కలిగిన ప్రతి మనిషి కూడా ఎక్కువగా ఈ 3 శోధనల ద్వారా శోధింపబడతాడు. ఆహారాన్ని బట్టి, అంటే శరీరాశిని బట్టి, నేత్రశ అధికారాన్ని బట్టి, జీవపు డంబాన్ని బట్టి, తన కలిగే స్థితిని బట్టి, డంబంగా మాట్లాడే స్థితిని బట్టి, వీటి ద్వారానే మనిషి పడిపోతాడు. అంటే దుష్టుడికి దొరికిపోతాడు. ఆ దేవుని సరళత నుండి, దేవునికి భక్తిభావం నుండి పడగొట్టే విధానంలో ఈ ట్రిక్సే దుష్టుడు ఉపయోగిస్తాడు. ప్రారంభం నుండి మనం గమనించినట్లయితే ఇదే తంతు. అవ్వ ఆదములు పడిపోవటానికి కారణం ఇవే కదా. ఏమండి, ఇక అనేక మంది భక్తులు పడిపోవటానికి తినేదాన్ని బట్టి, త్రాగేదాన్ని బట్టి, అతిశయించి అంటే గర్వం బట్టి పడిపోతున్నారు. సో యేసు ప్రభుల వారు గతంలో అందరూ దుష్టునికి లోనైపోయిన పరిస్థితులు ఎన్నో కనబడుతూ ఉన్నా, ఈ పడిపోయిన వాళ్ళందరినీ ఉద్ధరించడానికి, పడిపోయిన వాళ్ళందరికీ చక్కటి మార్గాన్ని చూపటానికి మాదిరికరంగా అవే శోధనలు యేసు ప్రభుని దుష్టుడు శోధించిన వాటికి లొంగకుండా ఏ విధానంగా జయించాడో, ఆ దుష్టునికి మరి లొంగని స్థితిలో ఏ విధంగా మరి ఆ గెలిచాడో, లేకపోతే దుష్టుణ్ణి ఎదిరించాడో అనేది మనకి నేర్పించటానికి, మనం ఆ విధంగా దుష్టుని యందున్నట్లు లోకంలో మనం జీవిస్తున్నాము కనుక వీటికి లొంగకుండా ఉండటానికి యేసు చక్కటి మాదిరిని చూపటానికే తండ్రి అనే దేవుడు క్రీస్తు ప్రభుని శోధించాడు,
అంటే శోధనకు అప్పగించాడు. ఆ శోధనలో రెండు విషయాలకి దుష్టుని చేతికి లొంగలేదు. ఇప్పుడు జీవపు డంపం వ్రాయబడి ఉన్నది కదా అని యెరూషలేము మందిరం, అది కూడా ఎవరిది, ఏ గుట్ట మీదకో మరి తీసుకెళ్ళి అయిపోయినాయి. ఇప్పుడు డైరెక్ట్గా మీ మందిరమే, మీరు ఆరాధిస్తూ మీరు కట్టుకున్న మందిరమే ఇది. సో శిఖరానికి తీసుకుని వెళ్ళి ఇప్పుడు దూకే అంటే దూకే అన్నప్పుడు తోసేయచ్చుగా. పోని అంత శక్తి ఉందా? లేదు, అంత శక్తి లేదు. నేను శోధించడానికి అప్పగించాడు, కానీ శోధన నువ్వు హ్యాండిల్ చేయడానికి అప్పగించలేదు కదా. అదే కదా, ముందు శోధనకి అన్నీ పోగొట్టుకోండి యోబు గారు, తర్వాత డైరెక్ట్గా హ్యాండిల్ చేసడానికి మరొక రెండో అవకాశం ఇచ్చాడు. సో ఆ యొక్క ఛాన్స్ ఇక్కడ ఇవ్వలేదు తండ్రిని దేవుడు కుమారుడు క్రీస్తుని ఆ శోధించే విషయంలో. ఇక్కడ తీసుకొని వెళ్ళి చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దూకేస్తే ఇదిగో నీ గురించి గ్రంథంలో ఎవరు ఇవ్వడం తెలుసా, నాకు తెలుసు, నీకు దెబ్బ తగలకుండా నీ పాదాలు రాతికి తగలకుండా ఎత్తు పట్టుకుంటారు కదా, అదే అసలు దూకే అని అంటున్నాడండి. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. యేసు ప్రభుల వారు కూడా చక్కని జవాబు చెప్పారు. ద్వితీయోపదేశకాండం 6:16 చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవుడైన ప్రభును శోధింపవలదు అని మరొక చోట వ్రాయబడి ఉన్నది కదా. నువ్వు వ్రాయబడిని చెప్పి, నేను వ్రాయబడిని చెప్పాను చెల్లు కనుక నీ మాట వినవసరం లేదు. మాట విని ఒక దూకేసాడు అనుకోండి యేసుప్రభుల వారు, ఏంటి నాకు అంత శక్తి లేదా, నేను దేవుని కుమారుడుని కానా? దేవుని కుమారుడినే. కనుక ఇప్పుడు నువ్వంటున్నావు కాదు, నిరూపించుకోవాలని చెప్తున్నావు. ఒకనొక సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా నిరూపించుకుంటా. ఇప్పుడు ఇక్కడ అంత అవసరత లేదు కదా. ఇప్పుడు నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నం కాలేదు కదా. ఇప్పుడు ఎందుకు అంటే చాలా పర్యాలు మనకున్నటువంటి శక్తి సామర్థ్యతను, మనకున్నటువంటి అధికారము, లేకపోతే మరి దేవుడిచ్చినటువంటి గొప్ప ఘనతో ఈ కలిగినటువంటి పిల్లలను దుష్టుడు ఏం చేస్తాడంటే, నీకు దేవుడే ఇచ్చాడు కనుక ఇప్పుడు వాటిని ఉపయోగించు అని అనుకొని సమయం సందర్భం లేకుండా, లేకపోతే అది ఉపయోగించే సమయం దేవుని చిత్తానుసారం కాకుండా, దేవుడిచ్చిన లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యతను కలిగించిన స్థితిని బట్టి దుష్టుని మాట విని కానీ అలా ప్రదర్శించేసినట్లయితే, లేకపోతే అలా చేసేసినట్లయితే, ఇప్పుడు దుష్టుని మాట విని దూకేస్తే దేవుడు కాపాడతాడా? ఏమండి, ఎట్టి పరిస్థితుల్లో కాపాడవలసిన అవసరం లేదు. సో ఆ క్రీస్తు ప్రభు శక్తి చనిపోయిన లేపాడు. ఆయన చనిపోతే తండ్రి లేపుతాడు. ఇక అనేక గొప్ప కార్యాలు చేసే సామర్థ్యత, ఎంతో శక్తి ఉంది. సాక్షాత్తు దేవుని కుమారుడైన ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది లేదు. అంత పవరు, సర్వాధికారం, అంత పవర్ ఉంది కనుక ఇప్పుడు నువ్వు చెప్పేవని నేను నిరూపించనా? అదే ఆ విధానమే మరి గ్రహించమని చెప్పటానికే ఈ యొక్క శోధన అండి. చాలా పర్యాలు మనుషులు వారు కలిగిన స్థితి ఏదైనా ఉందనుకోండి, అది ఉద్యోగమా, అధికారమా, పదవా, ఇలాంటి ఏవైనా ఉన్నాయి అంటే అది దేవుని మహాకృపను బట్టి నువ్వు కలిగి ఉన్నావు. అది నువ్వు ప్రయాసపడినందుకు గాను దేవుడిచ్చిన గిఫ్ట్ గాను, లేకపోతే దేవుడు చేసిన మేలుగాను చక్కగా అనుభవిస్తున్నావు. మంచిది, ఆ భగవంతుడు మంచిగా పోతుంది మీ జీవితం. సో ఇప్పుడు దుష్టుడు వచ్చి ఇప్పుడు ఏమంటాడంటే, మిమ్మల్ని ఆ దుష్టుడు వచ్చేటటువంటి విధానం కంటే చాలా పర్యాలు మనుషులు అది నిన్ను నువ్వు ప్రేరేపించిన ఒక సందర్భాల్లో, లేకపోతే వేరొకరి ద్వారా నీ దగ్గరకు వచ్చి ఇలాగే ఇదిగో అది చేసేయచ్చు కదా, లేకపోతే ఇలా చెప్పేయచ్చు కదా అని చాలా పర్యాలు మాట్లాడుతూ ఉంటారు. ఇట్టి అధికారాన్ని బట్టి, లేకపోతే పదవును బట్టి, ధనాన్ని బట్టి, కలిగిన స్థితిని బట్టి చాలామంది డంబముగా మాట్లాడతారు. ఏంటంటే, ఇదిగో నేనేం చేసేస్తానో తెలుసా నీకు అంటారు. లేకపోతే అది వాళ్ళ యొక్క ఆ కోపతాపాలతో ఉన్నప్పుడు నేను ఏది చేసేస్తానో నేను తలుచుకుంటే ఏమొద్దు అన్నట్టుగా మాట్లాడతారు. అంటే రేపు జరగబోయేదాన్ని ఇలా చేసేస్తాను అన్నట్లుగా. ఓకే. 2, వారు ఎవరిదైనా అవసరంతో కూడి వాళ్ళ దగ్గరికే వచ్చారనుకోండి, ఏదన్నా కలిగిన వాళ్ళు కదా, వచ్చారనుకో, అయ్యా మనకి సహాయం చేయండి అన్నారనుకోండి, రేపు ఇదిగో నీకు ఇది చేసేస్తాను వాగ్దానం చేసేస్తారు, ఒట్టు పెట్టుకుంటారు.
నేను చేసేస్తానని మాట పలికేస్తుంటారు. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ నువ్వు అట్టి మాటలు పలుకుతున్నావు అని అంటే నీకున్న స్థితిని బట్టి నేనేదో చేసేస్తా అని అంటున్నావంటే మన శక్తి సామర్థ్యత ఏంటో మనం గమనించాలి. ఇచ్చిన దేవుని యొక్క విధానంలో దాన్ని ఎలా వినియోగించాలో అని చూడాలి. ఒకవేళ ఆ మాటలను బట్టి నిన్ను నువ్వు ప్రదర్శించుకుంటానికి దేవుడు ఎవరైనా నీకు ఏది ఇచ్చినా సమయం వచ్చినప్పుడు నీకేదైతే ఇచ్చాడో దానిని బట్టి నిన్ను ఘనతకెక్కించే ఒక టైం ఆసనం అవుద్ది. అప్పుడు వరకు వెయిట్ చేయాలి. కానీ నాకు ఉన్నది కదా నేనేదేసో చేసేస్తాను అనే ప్రగల్భానాలు పలికినా సమయ సందర్భం లేకుండా దానిని బట్టి అది ప్రదర్శించడానికి చూసిన దేవి చిత్తము కాదు కనుక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాడు మనిషి. ఇప్పుడు రేపటికి వాగ్దానం రేపు చేసేస్తానంటున్నాడు అంటే వాక్యం సెలవిస్తుంది. విలాప వాక్యంలో 3:37లో దేవుని సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు ఎవడు ఉన్నాడు? దేవుని సెలవు కావాలి. నువ్వు రేపు ఇది చేసేస్తాను అది చేసేస్తాను అంటున్నావంటే యేసు ప్రభువు కొండ మీద ప్రసంగంలో కూడా 5:33 32 ఆ మాటలో మీరు తొందరపడి ప్రమాణాలు చేయకండి, ఒట్టు పెట్టుకొనకండి, నేను ఇది చేసేస్తాను అది చేసేస్తానని. అంటే మీ శక్తి సామర్థ్యత ఏంటో తెలుసా? ఒక వెంట్రుక నలుపు కానీ తెలుపు కానీ చేయలేనటువంటి సామర్థ్యత. నువ్వెంత ఘనుడువైనా ఎన్ని రకాల ఆధిక్యతల హోదాలు కలిగిన మానవ శక్తి దేవుడు చెప్తున్నాడు, ఒక వెంట్రుక నలుపు కానీ తెలుపు కానీ చేయలేవు. అది మన కెపాసిటీ. సో రేపు చేసేస్తాను అని అంటే మరొక మాటగా అది అతిశయంతో పలికినట్టుగా ఉంటుంది. అంటే రేపటికి అంటే రేపటి గురించి నేను ఆలోచించొద్దు అని చెప్పా. ఏనాటికి ఆనాటికే కదా, రేపేదో చేసేస్తానంటావేంటి అంటే నువ్వు పలికినట్టు మాటను గొప్పగా చేసేస్తానని చెప్పినట్టు నిర్ణయం చేసుకుంటాను నేను ఉంచాలా? మరి ఒకవేళ చేయలేవు, ఈరోజు ఎందుకు చేయలేకపోయావు? ఈరోజు చేయవలసింది అంటే అలా ఒట్టు పెట్టుకొనవద్దు. ఒకవేళ రేపే చేసేటటువంటి విధానం అయితే దేవుని చిత్తమైతే యాకోబు పత్రిక 3:14లో చెప్తున్నమాట, దేవుని చిత్తమైతే తప్పనిసరిగా రేపటి కాల సమయంలో చేస్తానండి అన్నట్టు పలకాలి మనిషి. అసలు మనం నిన్నటి వారమే అంటాడు యోబు 8వ అధ్యాయంలో. కనుక నా ప్రియమైన సోదరులారా గమనించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. అలా ఒట్టు పెట్టుకునేటటువంటి అతిశయంతో ఆ యొక్క విధానాన్ని చేయొద్దు, అలా పలకొద్దు అని దేవుడు చెప్తున్నాడు. అలా చేసేస్తాను అని అంటున్నావు అనుకోండి, దేవుని క్రమానికి భిన్నంగా మాట్లాడుతున్నావు. నీకు కలిగిన దానిని బట్టి మాట్లాడుతున్నావే తప్ప మరొకటి లేదు అక్కడ. అది వద్దు అంటున్నాడు. నీకు ఎంతంటే కలిగిన దేవుని కృపను బట్టి ఆ రోజు చేయగలిగింది చెయ్యి. దేవుని చిత్తమైతే తప్పనిసరి రేపు కలిసి ఆ సహాయం చేయగలుగుతానండి అన్నట్టు ఉండాలి మాట తీరు. అప్పుడు దేవుని కృప ఉంటే అడిగిన వాళ్ళు పొందుకోనాలి. దేవుడు అవకాశం ఇస్తే తప్పనిసరిగా నువ్వు చేయటానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. లేదు ఒకళ్ళు నువ్వు డంబముగా మాట్లాడి చేసేస్తానన్నావు అనుకోండి, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రాణం పోతే, ఒకళ్ళు చేస్తానన్నా నీ వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలిగి ఆ ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు నిరాశ నిస్పృహల మధ్య మిగిలిపోతారుగా. రేపు అనేది నీ జీవితంలో అది వస్తుందో రాదో తెలియదు. నేడనేది ఉంది కనుక ఆ రోజు చేయగలిగింది ఏమంటే చెయ్యి. రేపనే దానికి ఏదో కలిగిన స్థితిని బట్టి వాగ్దానం చేసి ఆ డంపపు మాటలు పలకొద్దు దేవుడు అంటున్నాడు. నీ డంపపు మాటలు బట్టి ఉంచి అలా చేసి నీకు నువ్వుగా ఇబ్బంది తెచ్చుకునేటువంటి మాట తీరు ఉండకూడదు, వద్దు అని అంటున్నాడు. సో నా ప్రియమ దేవుని పిల్లలారా, ఇక్కడ నాకు కావలసిన మాట, మనం ఆలోచించవలసిన మాట ఏంటంటే ఈ విధానంగా యేసు ప్రభులో కూడా పలుకుతున్నది అదే, యేసు ప్రభు దగ్గర పలుకుతున్నది అదే. యేసు ప్రభు అన్ని ఆధిక్యతలు ఉండే కనుక ఆ దుష్టుడు చెప్పాడని నా దగ్గర లేకపోవటం ఏంటి అని దూకేసాడే అనుకోండి, దేవుడు ఎట్టి పరిస్థితిలో కాపాడు. నువ్వు కావాలని దూకేసినప్పుడు ఆయన ఎందుకు కాపాడుతాడు? ఎవడో చెప్పిన మాట విని ఉంటే ఇచ్చేసేస్తే ఆయన ఎందుకు ఇచ్చేస్తాడు? నేను చెప్పలేదు కదా దూకమని. ఎవరో చెప్పిన మాట వినేటువంటి మాటలను బట్టి ఆ మాటకి నిన్ను నిరూపించుకుంటానికి నీకున్నట్టు శక్తి సామర్థ్యం ప్రదర్శించేటట్టుగా డంబపు విధానంలో ప్రాక్టికల్ చేస్తే దేవుడు కాపాడు. ఒక టైం అవుతో తప్పనిసరిగా చేయాలి. అంటే నువ్వు దేవుని కుమారుడు నిరూపించుకుంటానికి కూడా ఒక టైం ఉంది. ఆయన లేఖలు చెప్పుకుంటే ఆయన దేవుని కుమారుడు. శిలువ మరణం దగ్గర కూడా లోకసువార్త 26:40లో కూడా మీరు చూసుకున్నట్లయితే అక్కడ చెప్తున్న మాట, నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి కిందకి దిగిరా.
అంటే ఎక్కడ ప్రారంభపు మళ్ళీ ఆయన ముగింపులో ఏమంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడివి దిగరా, అప్పుడు నమ్ముతాం మేము అని నన్ను అపహసించారు కదా. అంటే ఈ మాట దుష్టుడు ఎవరిని ప్రేరేపించి పలికిస్తున్నాడు? ఆనాటి కాలంలో ఉన్నటువంటి కుటుంబీకులు, మతాధికారులు. సో నా ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థం చేసుకుంది. ఇలాగే దైవ గ్రంథంలో చాలామంది కొన్ని మాటలు పలికిస్తారండి. కొన్ని మాటలు పలికిస్తారు, నేను ఇది చేసేస్తా అని ప్రమాణం చేశారు, వాగ్దానాలు చేశారు. మీరు చూడండి, హామాన్ అనే వ్యక్తి మనకు బాగా తెలుసు. క్లుప్తంగా చెప్తానండి, మరి కాలాతీతం అయిపోతుంది. ఏ చిన్నగా చెప్పాలన్నా కాలాతీతం అవుతుంది. చూడండి, హామాన్ అనేటువంటి మరి యొక్క బబులోను దేశంలో ఆ యొక్క అహష్వేరోషు పరిపాలనలో హామాన్ అనేటువంటి ఒక ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆ మంత్రికి అందరూ నమస్కారం పెడుతున్నారు సాష్టాంగపడి. అక్కడే ఒక మొర్దెకై ఉన్నాడు, ఏమండి, యూదుడు. నేను ఎవ్వరికి నమస్కారం చేయను, మ్రొక్కను అన్నాడు. ఈ విషయానికి వెంటనే కోపం వచ్చేసింది. ఏంటి అని ఎవరని తెలుసుకుంటే యూదుడని తెలిసింది. ఒక్క నమస్కారం తనకి పెట్టినందుకు గాను తనను చంపుతానన్నాడు. తన జాతినంతా కూడా చంపేయటానికి శాసనాన్నే పుట్టించేసాడు. ఆ మొర్దెకైని చంపడానికి పెద్ద ఉరుకొయ్యి తయారు చేయించాడు. అంటే ప్రియ దేవుని బిడ్డ, ఆయనకి అధికారం ఉంది కదా అనుకొని ఆయనకి నమస్కారం పెట్టినందుకు, అధికారాన్ని గుర్తించి పెట్టినందుకు ఏం చేశాడు తెలుసా? ఇంత కుట్ర పనిస్తాడు. అంటే రేపు ఏదో చేసేయాలి, జాతిని నాశనం చేసి చంపేయాలి, మొర్దెకైని చంపేయాలి, రేపు 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 అనుకుంటూ అన్ని ప్లాన్లు వేసాడు. శాసనం కూడా వచ్చేసింది. ఇక చనిపోవటం, చంపేయటం రెడీ. చాలా సింపుల్గా చెప్తున్నాను పిల్లరా. ఇక ఈరోజు రాజుగారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని ఇక చంపే కార్యక్రమంకి వెళ్ళిపోవాలి. ఆ రోజు మీరు చూసుకున్నట్లయితే ఎస్తేర్ పుస్తకంలో రాజుకి ఆ శాసనం అమలు జరిపే టైంకి రాజుకు ఆ నైట్ నిద్ర పట్టలే. ఒకనాడు రాజుగారి మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు ఈ ప్రయత్నము రాజుగా పడవలసిన పరిస్థితుల ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలు జరుగుతుందని చెప్పి వారిని కాపాడాడు ఒక రోజున మొర్దెకై. సో అది ఆయనకి ఏ బహుమతి లేదు కనుక చంపబడే తీరు ఇక్కడికి వస్తుంటే ఇక ఆయనకేమో రాజుగారి దృష్టిలో ఎలా ఉంది? మొర్దెకైని ఘనతకెక్కించాలి అనేమో రాజుగారి దృష్టిలో ఉంది. ఈ హామానేమో మొర్దెకైని చంపాలి అని పర్మిషన్ కొరకు రాజు దగ్గరికి వస్తున్నాడు. చూడండి, పరిస్థితులు ఎలా తలక్రిందలైపోతావు. నువ్వు అతిశయంతోనో, గర్వంతోనో, పదవుతోనో ఉన్నది కదా అనుకుని నువ్వు మాట్లాడితే ఏదైనా చేసేయగలను, అధికారం ఉంది కదా. నువ్వెంత, నీ శక్తి సామర్థ్యత ఎంత? నువ్వెక్కడ పురుగురుడివి? నువ్వు బాధ్యతలు, మీరు నాకే నమస్కారం చేయరా? కావాలని నమస్కారం పెట్టించుకునే రకాలంటే ఎలాగ ఉంటుందో ఇలాగే దెబ్బతింటారండి. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఎవరెక్కడైనా కానీ నేను ఉన్నానని వెళ్తాడు. ఇదిగో రాజు మరి ఒక వ్యక్తిని ఘనపరచాలంటే ఏం చేయాలంటే వివరాలన్నీ చెప్పేసింది. ఇవన్నీ ఇదిగో ఆ ప్రక్కన మొర్దెకైకి నువ్వు అలా చెయ్యి అన్నాడు. ఒక్కసారిగా తను కట్టుకున్న ఆ పేకమేడ కూకటి వేళతో మరి పడిపోయినట్లుగా అయిపోయింది. నేనేమో చంపాలని వెళ్తే రాజు ఆజ్ఞ ఏమైంది? అదే మొర్దెకైని ఇప్పుడేం చేయాలి నువ్వు? అదే ఏనుగు నెగిచ్చి మొత్తం మీద ఊరంతా ఊరేగించాలి అని చెప్పేటప్పటికి మరి రాజు తలుచుకుంటే అవదు కదా. అలా చేయడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ ఒక మాట, టైం అయిపోతుందండి. ఇక్కడ ఒక మాట ఏంటంటే, అస్సలు విషయం తెలిస్తే, హామానికి ఈ మొర్దెకై ఎవరో తెలిస్తే వాస్తవంగా హామానే మొర్దెకైకి నమస్కారం పెట్టాలి. ఎందుకని? మరి రాణిగారు వీళ్ళ కూతురు కదా, చిన్నాను కదా, కూతురు కదా. ఈ విషయం తెలిస్తే టక్మంటే ఈయన దండం పెట్టాలి. కానీ ఆ హామాన్ వెనకాల ఎవరున్నారు అన్నది గ్రహింపలేదు. చాలా పరులు మనుషులు ఇలాగే ఆలోచిస్తారండి. బలహీనంగా కనపడినా, లేకపోతే ఏదన్నా మరొక రకం కనపడినా ఆప్రలగాడు, ఆప్రాలు ఆమె అన్నట్టుగా ఇదే డంపపు మాట మాట్లాడతారు. అతను వెనకాల ఉన్న వాళ్ళు చర్య తీసుకున్నప్పుడు, అమ్మో నేను అలా అనుకోలేదు, మా పైకి అలా కనపడ్డాడు అనుకో, పై విషయాన్ని ఎవరు చూడమన్నారు నిన్ను, అందుకే నువ్వు దెబ్బతిన్నావు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, అలా ఊరేగించేసిన తర్వాత ఇప్పుడు భిన్నమంతా తిరగబడిపోయింది. ఈ మొర్దెకై ప్రధాని అయ్యాడు. చంపాలి, చంపించేయాలి అనుకున్నటువంటి ఆ హామాను ఆ మొర్దెకైని చంపడం చేసిన ఉరుకోయి మీదనే
ఈ హామాను ఉరితీయబడ్డాడు, ఆయన పిల్లలందరూ కూడా ఉరితీయబడి చంపబడ్డారు. ఈ మాట కొద్దిగా మన అర్థమైతే ప్రియ దేవుని పిల్లలారా, డంబముగా నీకున్నది కదా ఇలా మాట్లాడితే ఏదైనా చేసేయగలనట్టుగా ఇది వస్తే ఇదిగో ఎలాంటి ప్రమాదం తెచ్చుకుంటూ డంబపు మాటలు వద్దు. నీకు దేవుడు ఎంత కృపనంటే ఇవ్వని, చేయగలిగితే మేలు చేయటానికి ఉపయోగించు. చేయగలిగితే ఏదన్నా విషయం వస్తే తగ్గించుకుని ఓర్పు సానుతో నీ జీవితం కొనసాగించడానికి ముందుకు నడువు. అలా అంటావు, అలా చేసుకుంటావు అని అన్ని నేను ప్రేమించి నీకు ఇస్తే, ఇచ్చిన దానిని బట్టి నువ్వు అతిశయంగా డంబంగా ప్రవర్తిస్తే ఇదిగో ఇటువంటి శిక్ష వస్తుంది తెలుసుకో అని ఇదిగో ఒక అధికారం కలిగినటువంటి హామాను ద్వారా మనం గ్రహిస్తున్నాం. కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. జాతిని మొద్దుకేం తీసేయాలనుకున్నాడు, కానీ హామాను వంశం లేకుండా పోయింది. వద్దండి, రేపేదో చేసేస్తాను అనకండి, నువ్వేమైపోతావో చూడు ముందు అని గ్రహించాలి. ఒకటి. రెండు, మరొక మాట చెప్తాను, చాలా ఉన్నాయి కానీ మీరు గ్రహించండి. కృత నిబంధనలోకి వెళదాం. హేరోదు తన జీవితంలో చిన్న పొరపాటు చేశాడు. నువ్వు ఇది పొరపాటు చేసేవయ్యా అని ఎవరు చెప్పారు? యోహాను గారు చెప్పారు. బాప్తిస్మం యోహాను గారు చెప్పారు, అయ్యా నీ తమ్ముని భార్య అంటే పిలుపు భార్యను ఉంచుకుంటాం మంచిది కాదు, కరెక్ట్ కాదు, ఇది తప్పు అని చెప్పాడు. అని అధికారం ఉంది కదా, మొత్తమే తీసుకెళ్ళి జైల్లో పెట్టేసాడు యోహాను గారిని. చాలా సింపుల్గా చెప్తున్నాను, జైల్లో ఉన్నాడు. సో ఇప్పుడు జైల్లో ఉన్నంత మాత్రాన ఇప్పుడు ఆయన ఉంచుకున్నటువంటి భార్య విషయమయ్యి ఏమైనా క్లియర్ అయిపోద్దా సమస్య? లేదుగా, మళ్ళీ తప్పు చేస్తాడు. ఈ హేరోదు యొక్క పుట్టినరోజు వస్తే ఆ హేరోదు కూతురు నాట్యమాడి ఆ పుట్టినరోజు అందరినీ సంతోషపరిస్తే ఇదే డంబపు మాట అంటే ఇలాగ ఉంటుంది. మరొకటి చెప్తున్నాను, ఈ రాజుగారు ఏం చేశారంటే వాళ్ళందరినీ సంతోషపరిచింది. ఆహా అంటే ఒక్కొక్క అధికారం ఉన్నా, కొన్ని విషయాలు ఉన్నా డంబముగా ఏదైనా చేసేస్తా అన్నట్టుగా మాట్లాడతారు. అంటే ఏదైనా చేసేస్తా, భవిష్యత్తు నీ చేతిలో ఉన్నట్లుగా చేసేస్తాను అని అంటారు. సో ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే స్పాట్లో జరిగింది కనుక ఇది ఓకే. సో ఈ మాట విని ఆ నాట్యం ఆడిన తర్వాత సంతోషపరిచేటప్పటికి నీకేం కోరుకమ్మా అన్నాడు. అంటే ఏ నగలో ఏ బంగారమో మరొకటో కోరుకుంటే చిన్నపిల్ల కదా అనుకున్నాడు హేరోదు గారు. సో ఈ పిల్ల వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటో గ్రహించలేకపోయాడు హేరోదు. ఈ పిల్ల వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరుంది? తల్లి ఉంది. తల్లికి ఎవరి మీద కక్ష ఉంది? యోహాను మీద కక్ష ఉంది. సమయం రానే వచ్చింది, డాడీ ఇట్లా అన్నాడమ్మా అని చెప్పగానే, ఓహో వెరీ గుడ్, నా కక్ష తీర్చుకునే సమయం వచ్చింది, నాకు అడ్డు లేకుండా పోతుంది అని తను చేసిన తప్పు అయితే మరో పెద్ద తప్పు చేసి తన మీద నెత్తి మీద రాయి వేసి కొట్టుకుంటానికి సిద్ధపడినట్లుగా కనబడుతుంది. ఇది కూతురు వచ్చి, అమ్మ మరి ఇట్లా డాడీ ఇస్తానగానే ఇది ఓ పని చేయమ్మా, నువ్వేం చేస్తావంటే ఆ సెరసాల్లో ఉన్నాడు కదా యోహాను, అతను తల కొట్టించి తీసిరమ్మను. వెంటనే దుఃఖపడతాడు. అంటే ఇలా జరుగుద్దని ఊహించలే, నువ్వు అనుకునే మాట బట్టి ఇలా జరుగుద్దని ఊహించకుండా చేస్తే ఎలాగా? ఏమని తర్వాత చాలా పనులు మాట ఇచ్చేసి ఇలా అవుతుందని అనుకోలే, ఇలా జరుగుద్దని ఊహించలే. అంటే రేపేదో ఎప్పుడో చదవనుకున్నాను, ఇవి కాదండి. అది చేసేటప్పుడే రేపు మరో క్షణము అనేది మన బ్రతుకే లేదు. ఏదో చేసేస్తానని భ్రమపరచకండి, అలా డంబపు మాటలు మాట్లాడొద్దు అంటున్నాడు దేవుడు. ఈ విషయమై మొత్తం మీద వెళ్ళి తల కొట్టి తీసుకుని వచ్చేసి దుఃఖపడ్డాడు రాజు. అది మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం మీరు చదువుకుంటే క్లియర్గా అక్కడ ఉంటుంది కనుక తరచదు. ఇది 2. 3 యెఫ్తా కూడా అలాగే చేశాడు. యెఫ్తా కూడా అమ్మోనీయులపై యుద్ధానికి వెళ్తే, తండ్రి నువ్వు నాకు కానీ విజయాన్ని ఇస్తే, నా ఇంటి నుండి ఏదైతే ముందుకు వస్తుందో, నేను విజయం చేకూర్చిన తర్వాత నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ఏదైతే నా ఇంటి నుండి వస్తుందో అది నీకు దహన బలి ఇచ్చేస్తానంటాడు. న్యాయాధిపతులు 11వ అధ్యాయం చదవండి, ముగించుతున్నాను. అన్నట్టుగానే విజయం వచ్చింది. చక్కగా ఇంటికి వస్తున్నాడు జయవీరుడిగా, యుద్ధం గెలిచి అమ్మోనీల్ని కొట్టి. ఏమండి, తనకు ఒక్కగానొక్క కూతురుగా ఉన్న ఆమె తంబూర పట్టు చక్కగా నాట్యం ఆడుకుంటూ తండ్రికి ఎదురుకుండా వచ్చింది. టక్మంట కృంగిపోయాడు. అమ్మా నన్ను తలడిల్లి వాని వల్ల చేసేవనుకొని బాధపడిపోతాడు. అంటే అసలు ఏదొస్తుందో ఏంటో తెలియకుండా, ఇంటి నుండి ఏది ఉందో లేదా ఏదొస్తుందో ఏంటో ఇది కాకుండా
ఒక్కసారిగా నువ్వు ఆ మాట పలకటం ఎందుకు? ఆ పలికిన దానిని నెరవేర్చని వాగ్దానం చేసేసి ఆ వాగ్దానం బట్టి చేయలేక ఆ చేయలేనటువంటి విధానంలో కృంగిపోవటం ఎందుకు? అంటే దేవుని కంటే మించింది ఏదైనా ఉందా నీకు? అంత విజయం ఇచ్చినప్పుడు దేవునికి ఇచ్చేదానికి నువ్వు ఆ మాట మరి త్వరపడి ఎందుకు మాట్లాడావు? అది త్వరపడి ఒట్టు పెట్టుకొనొద్దు. నేను దేవానికి ఏదో చేసేస్తాను. ఇప్పటికి మీ జీవితంలో ఎన్ని ఒట్లు పెట్టుకొని బుట్ట దాఖలా చేశారు తెలుసా? బాప్తిసంలో ఎలా చేస్తానని ఒట్టు పెట్టావు, అయిపోయింది. అసలు ఎక్కడ ఉందో తెలియదు నీకు. ప్రతి వారం ప్రార్థనకు వస్తున్నాను, అది ఎదిపోయిందో తెలియదు. నేను చక్కగా నీతిగా న్యాయంగా నడుపుతాను ఇట్లా ఎన్నో ఈ 40 దినాలు చేసావు, అసలు ఎక్కడ అసలు ఏమైపోయావు? చాలామందికి అడ్రస్ లేదు. అన్నీ బుట్ట దాఖలానే కదా. స్టాండర్డ్గా రేపు అనే దాని విషయానికి ఎలా తెలియదు, కానీ ఆ వాగ్దానాలను అనాలోచితంగా చేసేసి ప్రమాదాన్ని తెచ్చుకోవద్దు. నేను వాగ్దానం చేయమనలేదు, ఆ సందర్భాన్ని బట్టి వాగ్దానం చేయమనలేదు. నీకు నువ్వే చేస్తున్నావు నెరవేర్చుకుంటానికి. అంటే మాట ఇచ్చి నెరవేర్చాలంటే ఎవరి మాటగా ఏది కావాలి? దేవుని సహాయం కావాలి. నువ్వు మాట ఇస్తున్నావంటే దేవుడు సహాయం చేస్తాడో లేదో చూసుకోవాలి. చేసేడు అంటే నువ్వు తప్పనిసరిగా దేవాలి. అది ఇవ్వటానికి నువ్వు కానీ వెనకంజ వేస్తే మరి ఎందుకు డంపపు మాట, ఎందుకు వాగ్దానం చేసావు? ఏమండి, అదే నీ ప్రాణానికి ఉరితాడిగా మారిపోతుంది. త్వరపడి మొక్కుకోండి, త్వరపడి వాగ్దానం చేసేకండి. ఎవరు అడిగారు నిన్ను? కనుక నా ప్రేమ దేవుని పిల్ల చివరికి 2 నెలల తర్వాత ఎలాగైనా తన వాగ్దానం నెరవేర్చుకున్నాడు. కనుక ఈ సమయాన్ని బట్టి ప్రేమైన సోదరుడా సహోదరి, జీవపు డంబం అంటే నీ కలిగిన స్థితి బట్టి డంబముగా మాట్లాడి ప్రాణం మీదకి తెచ్చుకునవద్దు. నేను అది చేస్తాను ఇది చేస్తాను ప్రగల్భానాలు పలకొద్దు. ఒకనొక టైం వస్తుంది నీకు దేవుడిచ్చిన దాన్ని బట్టి, అప్పుడు తప్పనిసరిగా నువ్వు ఆ విధానాన్ని ఉపయోగించి దేవుని నామని ఘనపరచాలి. నీవు మేలుకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నీకు ఏదంటే ఇవన్నీ దానిని బట్టి ప్రదర్శించటానికో, నువ్వు గొప్ప చేసుకుంటానుకో, నేను ఘనపరచుకుంటానుకో, నేను ఫలానా వాడినని ఏదో పేరు ప్రఖ్యాతుల కొరకు, నీకు దేవుడిచ్చిన దానిని బట్టి మరీ ఇంకా ఎడిషనల్గా కాని దాని కొరకే వాగ్దానం చేసి కాని దానిని చేసేస్తానని, రేపు చేస్తానని ఇలాంటి అనాలోచితమైన వాగ్దానాలు చేసి దెబ్బతినకండి. రేపు నీది కాదు. ఏ క్షణం మరో క్షణంలో మనం ఏమైపోతామో తెలియదు. మాట ఇచ్చి నెరవేర్చాలి అంటే దేవునికి కృప కావాలి. ఆ మాట ఇచ్చినవాడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు డంబముగా మాట్లాడొద్దు అని చెప్తున్నాడు. ఒకవేళ అటువంటి మాట పలికేవంటే పలికే మాటలో కూడా చాలా తేడా ఉంది. నీ మాట నీతిమంతుడు అవినీతిమంతుడు అని చెప్పేస్తుంది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగానే పలకాలి. సో నువ్వు మాట పలికేటప్పుడు ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవు కనుక, దేవుని లేఖనాలు అట్టు కాదంటుంది కనుక, రేపటి కాల సమయంలో నీకు ఏదైనా వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆయన కృప ఉంటే తప్పనిసరిగా చేస్తామండి. ఆయన దేవుడు టైం రేపు ఉండటానికి ఆయన అంగీకరిస్తే తప్పనిసరిగా చేయగలుగుతానండి. అంటే నేను ఉంచేడు అంటే చేయమని తప్పనిసరి చేయడానికి సిద్ధపడాలి. అంతేగాని ఒకవేళ ఆయన అనుమతి లేకుండా మాట ఇచ్చేసి నేను ఏదో చేసేస్తాను అనుకున్నాం అనుకోండి, అది ఫెయిల్ అయ్యి నువ్వు ఇబ్బందులు కొని తెచ్చుకునే కంటే దేవుని చిత్తాన్ని బట్టి చేయడానికి ఇష్టపడేటువంటి విధానంలో మాట్లాడాలని దుస్తుని ఏం చేస్తే జయించాడు. ఈ డంబపు మాటలు వద్దు నా దగ్గర. నువ్వు చెప్పేయన్నీ తప్పు మాటలే. తినేదాన్ని బట్టి అధికారాన్ని బట్టి నువ్వేమేమగలుగుతావు? నువ్వేదో చెప్పేవి కదా నేను దూకేస్తే, మరి ఇన్ని రోజులు చేసిన దానికి ఈ యొక్క చివరి యొక్క విధానాన్ని కానీ మొత్తం నా వ్రతదినం అంతా కూడా ఫెయిల్ అయిపోద్ది. నా దేవుని శోధింపవలదు అనగానే వాక్యానికి వాక్యం చెప్పినప్పుడు వాడు ఎదిరిస్తే వాడు నీ యొద్ద నుండి పారిపోయాడు. కనుక ఈ 3 శోధనల ద్వారా తినేదాన్ని బట్టి త్రాగేదాన్ని బట్టి అతిశయం గర్వంతో మాట్లాడే తీరు మనలో ఉండకూడదు అని, ఈ 3 ద్వారానే మానవ జీవితం ప్రారంభమైన పతన వ్యవస్థలోకి వెళ్ళిపోతుందని, మానవ శరీరం ధరించి వచ్చి ప్రియ దేవుని పిల్లలరా ఈ శోధన ఎలా జయించాలో, ఈ దుష్టుని జయించడానికి ఎటువంటి విధానం ఏ మార్గాన్ని ఎన్నుకొని నా యేసు ప్రభువుల వారు జరిగించారు అవన్నీ ప్రస్ఫుటంగా మనం నేర్చుకోం. వాటిని అనుసరిస్తూ లేఖనానుసారంగా మనకు ఎదిరిస్తే వాడు పారిపోతాడు. వాడు గర్జించు సింహం వలె వస్తాడు. కానీ ఒరిజినల్ సింహం నీవు. ఒరిజినల్ సింహం గర్జించే వలె ఉన్నది నీ దగ్గర ఏం చేయగలుగుతుంది? వాడిని ఎదిరించే శక్తికి కావాల్సిన సాధనాలు విశ్వాసం డాలు ఏంటండి. ఈ విధానంగా అన్నీ కూడా ఏం చేయాలంటే ఆ యొక్క సత్యమైనటువంటి దట్టి ఈ ఆయుధాలన్నీ కూడా ఎపిస్ పత్రిక ఆలోచనలోనే కూడా మనం ఏం చేయాలి? కలిగి దేవుని చిత్తానుసరిని ఎదిరించేటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. ఆ క్రీస్తు చూపిన మార్గంలో నడుస్తున్నప్పుడు ఇలాంటి శోధనలన్నీ వస్తాయి. జయించే వ్యక్తిగా మనం ఉండాలి. ఈ శోధనల ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా మన వలనే క్రీస్తు శోధింపబడి
శోధింపబడ్డాడు, కానీ మనలాగానే ఆయన ఏ పాపం చేయలేదంటాడు. ప్రియదేని పిల్లలారా, హెబ్రీ పత్రిక 2:18. ఆయన మన వలన శోధించి ఏ పాపం చేయలేదు, శోధింపబడుతున్న మనకి ఆయన సహాయం చేయగలిగినటువంటి వాడికి ఉన్నాడని 4:15-16 కనపడుతుంది. హెబ్రీ పత్రికలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈ శోధనలు కూడా సహించగలిగినంతకంటే ఎక్కువ రావు. ఓర్చుకుందాం కొద్దిగా. ఆ విధానాన్ని బట్టి, ఆ జయించిన తీరుని బట్టి ఈ 3 శోధన జయించి నీకు చక్కటి ఆదర్శవంతంగా క్రీస్తులో నిల్చున్నారు. ఈ 3 శోధనలో మనం నేర్చుకున్నది, ఆ దుష్టుడు వాడు ప్రతిదీ శోధిస్తాడు, శ్రమలు కలిగి చేస్తాడు. ఆ సమయంలో కొద్దిపాటి సమన్వయం పాటించి ఆ క్రీస్తు ప్రభుని బట్ట భక్తి భావన సరళతను తప్పించటానికే కదా ఇన్ని చేస్తున్నాడు. నాకు క్రీస్తు ప్రభు చూపిన మార్గం ఉన్నది కదా, ఆ మార్గాన్ని నడవటానికి నన్ను నేను పరిశుద్ధాత్మనికి అప్పగించుకుంటాను. ఆత్మశక్తితో జయించి నా ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకొని అనేక మందికి ఈ యొక్క బలాన్ని చేకూర్చు సహాయపడుతూ రేపు రోజు పరలోకం వెళ్ళేటటువంటి ప్రయాణం చేయగలిగే ఆత్మ తోడ్పాటు కలిగి ఉండగలను అనే ధైర్యంతో సాగిపోయే కృప, ఆత్మ తోడ్పాటు దేవుడిని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్న పరమ తండ్రి, మీకు వందనాలు. కృప కలిగిన మా నాయన, స్తోత్రాలు. వినిన బిడ్డలందరినీ ధైర్యపరచండి తండ్రి. మా కలిగిన స్థితిని బట్టి డంబపు మాటలు కాకుండా మీరు ఎంత కృపనంటే ఏమన్నాయి తగ్గించుకొని మీ చిత్తాన్ని నెరవేర్చి సమయం వచ్చినప్పుడు మీరు ఇచ్చినటువంటి దాన్ని ఉపయోగించి మీకు ఘనత తెచ్చే విషయంలో ప్రవర్తించే కృప మీకు క్రీస్తు ద్వారా ప్రసాదించినందుకు, ఆలోచింపచేసినందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే నాయన మీరు అంగీకరిస్తే రేపు కలుసుకునే కృపనిమ్మని క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.